వెల్కమ్ టు మూవీ టైమ్ తెలుగు. యాక్చువల్లీ November 28న గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా అనే ఒక లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. కాకపోతే దానికి సంబంధించిన ప్రోమోని అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు. సో ఈ ప్రోమోకి కూడా నువ్వు వీడియో చేస్తావంటే అసలు ఈ నానా హైరానా అనే సాంగ్ కి సంబంధించిన కొన్ని స్పెషాలిటీస్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం వీడియో చేసాను తప్ప ఇంక వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. సో ఈ ప్రోమోలో మనకు కొన్ని లిరిక్స్ కూడా వినిపించారు. సో ఈ సింగర్స్ ఎవరు, ఈ లిరిక్స్ ఎవరు రాశారు, ఇవన్నీ చెప్పుకోక ముందు అసలు డైరెక్టర్ శంకర్ గారు ఈ నానా హైరానా అనే సాంగ్ కోసం ఏం చెప్పారు, అసలు ఈ సాంగ్ లో అంత స్పెషాలిటీ ఏముందో ఒకసారి మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇంతకు ముందు మనం డైరెక్టర్ శంకర్ గారు చాలా మూవీస్ అయితే చూసాం. అందులో కొన్ని రొమాంటిక్ సాంగ్స్ అయితే ఉంటాయి. సో డైరెక్టర్ శంకర్ గారు ఏమనుకున్నారంటే ఈ గేమ్ చేంజర్ లో కూడా ఈ నానా హైరానా అనే రొమాంటిక్ సాంగ్ ని మిగతా రొటీన్ రొమాంటిక్ సాంగ్స్ లా కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దామని అనుకున్నారు. సో దీనికోసం శంకర్ గారు ఏం చేశారంటే యాక్చువల్ గా ఈ సాంగ్ అంతా కూడా మనకి న్యూజిలాండ్ లో షూట్ చేశారు. సో మిగతా రొటీన్ రొమాంటిక్ సాంగ్స్ నుంచి ఈ సాంగ్ ని కొంచెం డిఫరెంట్ చేయడానికి అయితే ఈ సాంగ్ షూట్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ కెమెరా అయితే యూజ్ చేశారు. అంటే ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ అనమాట. సో ఇంతవరకు మనకి ఈ సినిమాలో కూడా ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ అనేది లేదు. సో ఫస్ట్ టైం శంకర్ గారు ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీని ఈ సాంగ్ కోసం యూజ్ చేస్తున్నారు అనమాట. సో అసలు ఒక రొమాంటిక్ సాంగ్ కి శంకర్ గారు ఇలా ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ యూజ్ చేయాల్సిన అవసరం ఏముందంటే యాక్చువల్లీ ఇన్ఫ్రారెడ్ కెమెరా యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి విజువల్ గా చూస్తున్నప్పుడు ఆ కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా కనబడతాయి అనమాట. సో ఈ కలర్స్ అన్ని కూడా ఇన్ఫ్రారెడ్ కెమెరాని యూజ్ చేసి తీసినప్పుడు అయితే మనకి ఒక మ్యాజిక్ అయితే స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది అనమాట. సో దీని వల్లే శంకర్ గారు ఈ రొమాంటిక్ సాంగ్ షూట్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ కెమెరా అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్ ఇలా ఇన్ఫ్రారెడ్ కెమెరా యూజ్ చేసి షూట్ చేద్దాం అని శంకర్ గారు జస్ట్ షూటింగ్ కు ముందే చెప్పారంట ఆ సినిమాటోగ్రాఫర్ కి. సో యాక్చువల్లీ ఇలా ఇన్ఫ్రారెడ్ కెమెరా యూజ్ చేద్దామని సినిమాటోగ్రాఫర్ కి చెప్పిన తర్వాత సినిమాటోగ్రాఫర్ అయితే చాలా ఎక్సైట్ అయ్యారంట. అలాగే ఎక్సైట్మెంట్ తో పాటు చాలా వరీ కూడా అయ్యారంట. బికాస్ ఎందుకంటే ఇలా ఇన్ఫ్రారెడ్ కెమెరాతో ఒక సాంగ్ షూట్ చేయడం అనేది ఎక్స్పెరిమెంట్ అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. ఆర్టిస్టుల తాలూకా స్కిన్ టోన్ అనేది ఆ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో ఇవన్నీ కూడా తెలియవు కాబట్టి సో చాలా వరీ కూడా అయ్యారంట ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు. అండ్ ఈ సాంగ్ లో కీరా అద్వాని ఇంకా రామ్ చరణ్ గారిది కాస్ట్యూమ్ అయితే అద్దరిపోద్దని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇదంతా కూడా శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో మనకి ఇంతకు ముందు చెప్పారనమాట. అండ్ ఈ సాంగ్ లో మనకి మ్యూజిక్ పరంగా ఒక కర్ణాటిక్ టచ్ ఇచ్చి ఈ ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ యూజ్ చేసి మిగతా సాంగ్స్ నుంచి ఈ సాంగ్ ని కొంచెం డిఫరెంట్ గా మనకు చూపెట్టడానికి అయితే డైరెక్టర్ శంకర్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారనమాట. అండ్ ఈ సాంగ్ ని శ్రేయ ఘోషల్ ఇంకా సింగర్ కార్తిక్ అయితే పాడారు. సో దీనికి మ్యూజిక్ కంపోజిషన్ తమనని చాలా మంది తెలుసు. అసలు మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సాంగ్ తాలూకు లిరిక్స్ రాసిన సరస్వతి పుత్ర రామజోగి శాస్త్రి. ఎందుకంటే మనకి నానా హైరానా అనే సాంగ్ లో కొన్ని లిరిక్స్ అయితే మనకి ఈ ప్రోమోలో వినిపించారు. సో లిరిక్స్ ఎంత బాగున్నాయి అంటే ఎగ్జాంపుల్ కి నానా హైరానా, ప్రియమైన హైరానా, మొదలైనే నాలోన ఓ లలనా నీ వలన. సో ఇలాగ కొన్ని లిరిక్స్ అయితే మనకి ప్రోమోలో వినిపించారు. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి వచ్చిన జరగండి జరగండి సాంగ్ గానీ రామచ్చ మచ్చ సాంగ్ లిరిక్స్ గానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఈ నానా హైరానా లిరిక్సే వినగానే ఫస్ట్ టైమే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అలాగే ఈ సాంగ్ గురించి ఈ సాంగ్ పాడిన సింగర్ శ్రేయ ఘోషల్ గారు ఏమన్నారంటే తమన్ ఇంకా శంకర్ డెడ్లీ కాంబినేషన్. నేను కార్తిక్ ఇంతకు ముందు చాలా మెలోడీస్ రొమాంటిక్ సాంగ్స్ అయితే పాడాం. కాకపోతే ఇప్పటి నా బెస్ట్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అయితే ఈ నానా హైరానా సాంగ్ అనే చెప్పారనమాట. ముఖ్యంగా మనకి నానా హైరానా ప్రోమో రిలీజ్ చేశారు కదా. సో ఇందులో మనకి అసలు ఎలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక వైలన్ ప్లే అవుతుంది, సైమల్టేనియస్ గా వైలన్ తో పియానో కూడా ప్లే అవుతుంది. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అయితే యూజ్ చేసిన విధానం చాలా బాగుంది. సో మీరు ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి యూట్యూబ్ లో ఒకసారి చూడొచ్చు. నానా హైరానా అని సర్చ్ లో కొడితే వస్తుంది గేమ్ చేంజర్ సాంగ్ అని చెప్పి. సో చూడాలి అసలు ఇది ఈ 28న లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో అది విజువల్స్ ఏమైనా చూపిస్తారా, ఓన్లీ లిరిక్స్ చూపిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ కెమెరా యూజ్ చేశారు అది ఇది అంటున్నారు కాబట్టి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవేళ అక్కడక్కడ చూపించి పూర్తిగా చూపించకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం వెళ్ళి థియేటర్ లో బిగ్ స్క్రీన్ లోనే చూడొచ్చు ఈ సాంగ్ కంపోజిషన్ అంతా కూడా. సో ఇది ఈ రోజు వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.